భారీ అంచనాల మధ్య విడుదలైన దేవరా సినిమాపై మిశ్రమ స్పందనలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే అర్ధరాత్రి షోలు పడటంతో ఈ సినిమాను చూసిన నందమూరి అభిమానులు కొంతమంది ఎన్టీఆర్ నటన కోసం సినిమాకు వెళ్లొచ్చు అంటే మరికొంతమంది మాత్రం కొరటాల డైరెక్షన్పై పెదవి విరుస్తున్నారు. దేవరా సినిమాపై ఆచార్య మూవీ ఎఫెక్ట్ పడిందో ఏమో తెలియదు గానీ దేవరా గురించి చాలా మంది సినిమా చూసిన అభిమానులు కొరటాల చెప్పిన పని చేసి చూపించలేకపోయాడు, ఎన్టీఆర్ అభిమానులు కాలరెగరవేసుకునేలా తిరుగుతారని చెప్పి తలదించుకునేలా చేశాడు అంటూ రివ్యూలిస్తున్నారు. ప్రేక్షకుల ముందు భారీ అంచనాలని హైప్ క్రియేట్ చేసి అంచనాలు అందుకోకపోవటానికి కారణం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఆచార్య డిజాస్టర్ తర్వాత ఎన్టీఆర్తో దేవరా సినిమాని అనౌన్స్ చేశాడు కొరటాల శివ. మొదటి నుండి ఈ సినిమాపై భారీ హైప్స్ క్రియేట్ చేస్తూ ఎన్టీఆర్ లుక్, జాన్వీ కపూర్ లుక్, ఇందులో నుండి విడుదలైన పాటలు అన్నీ కూడా సినిమాపై భారీ హైప్నే పెంచేశాయి. ఎన్నో అంచనాలు పెట్టుకుని తీరా థియేటర్లకు వెళ్లి సినిమా చూస్తే మాత్రం చాలా మంది అభిమానులు నిరాశతో వెనుదిరిగి వస్తున్నారు. అయితే ఈ సినిమా చూసిన అభిమానులు నిరాశ చెందటానికి కొరటాల డైరెక్షన్నే కారణమని కొంతమంది అంటున్నారు. అయితే ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరో అయ్యారు కాబట్టి ఆయన్ని అందరూ ఆ రేంజ్లోనే చూస్తారు. కానీ సినిమా చూసిన జనాలు కొరటాల శివది 70-80% తప్పుందని అంటున్నారు. ఎందుకంటే రాత బాగోలేదు, తీతా బాగోలేదు అంటూ తిడుతున్నారు. సినిమాలో స్క్రీన్ ప్లే మ్యాజిక్ కనిపించలేదని, ఎలివేషన్స్ కూడా అంత బాగా లేవని అంటున్నారు. ఇక అలాగే సినిమాకి ముందు విడుదలైన పాటలన్నీ మంచి వ్యూస్ సంపాదించాయి. కానీ సినిమాలో పాటలకు కాస్త హైప్ కూడా ఉండేటట్లు చూసుకోలేదు. కథ లేదు, కథనం మీద ఎలాంటి కసరత్తు లేదు, ఎన్టీఆర్కి తగ్గ డైలాగులు కూడా లేవు. దర్శకుడిగా కొరటాల శివ ఫెయిల్ అయ్యాడు, మంచి పాటల ఆల్బం కూడా కొరటాల శివ తీసుకోలేకపోయాడు అంటూ సినిమా చూసిన జనాలు కొరటాల శివపై ఫైర్ అవుతున్నారు. ఇక ఎన్టీఆర్ కూడా కాస్త మిస్టేక్ చేసినట్టు అభిమానులు అంటున్నారు. ఎందుకంటే రాజమౌళి డైరెక్షన్లో మూవీ చేశారు కాబట్టి ఆయన్ని ఆ రేంజ్లోనే చూస్తారు. ఇక పాన్ ఇండియా కథ అని చెప్పారు, కానీ కథ కథనం బాగుందా లేదా అని ఎన్టీఆర్ చూసుకోలేకపోయారు. అలాగే ఆ స్టోరీని అసలు 2 పార్టులుగా తీయవచ్చా లేదా అని కూడా ఆలోచించలేకపోయారు అంటూ సినిమా చూసిన జనాలు ఎన్టీఆర్ను కూడా నిందిస్తున్నారు.